నెల్లూరుకు చెందిన చిన్నారి నోమేష్ చేతి నిమిషాల వ్యవధిలోనే పిక్చర్ క్యూబ్లను అమర్చి చిత్రాలను రూపొందించి అబ్బురపరుస్తున్నారు. 7వ తరగతి అభ్యసిస్తున్న నోమేష్ పజిల్ క్యూబ్లను పరిష్కరించి చిత్రాలను రూపొందించడంలో అరుదైన ప్రతిభ సాధించి ప్రశంసలను అందుకుంటున్నారు. 13 నిమిషాల 8 సెకండ్ల వ్యవధిలో 16 క్యూబులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ఆవిష్కరించి అబ్బురపరిచారు. చిన్నారి ప్రతిభను కళా ప్రముఖులు అప్పుడు జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇక స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చిత్రాన్ని 9 నిమిషాల వ్యవధిలోనే రూపొందించాడు. ఈరోజు మాస్టర్ నోమేష్ది మోడీ గారిది పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ సుమారుగా ఒక 13 మినిట్ లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్. అండ్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీగా అండ్ టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా నోమేష్కి రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలా మంది పిల్లలు రోజు వస్తున్నారు. ఎయిమ్స్ స్కూల్ నుండి నోమేష్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్రెయిన్ అద్భుతమైన బ్రెయిన్. రూబిక్ క్యూబ్ అంటే కలర్స్గా ఉంటుంది. దాన్ని సెట్ చేయడం అనేది నాకైతే ఒక రోజు పట్టద్ది. అది పూర్తి చేస్తానో లేదో తెలియదు. కానీ ఆ అబ్బాయి అద్భుతమైన మెమరీ ప్రాక్టీస్ వల్ల గతంలో 9 నిమిషాల 18 సెకండ్లలో చేస్తే 9 క్యూబ్స్ని ఈరోజు వేదిక మీద 8 నిమిషాల 20 సెకండ్ల లోపు అవన్నీ సెట్ చేయడం జరిగింది. 8 నిమిషాల 20 సెకండ్స్లో 9 రూబిక్ క్యూబ్స్ని సెట్ చేసేసి అవన్నీ కూడా ఒక కలర్కి తీసుకొచ్చారు. అంతటితో ఆగక అవన్నీ సెట్ చేసిన తర్వాత దాని బ్యాక్ లాంటి అద్భుతమైన ఒక గేమ్ని మైండ్